ప్రస్తుతం మనం ఉన్నాం నాదర్గుల్ ఏరియాలో ఉన్నటువంటి మాతృదేవోభవ ఆశ్రమంలో. మీ అందరికీ తెలుసు మాతృదేవోభవ ఆశ్రమం అనాథలకి, అభాగ్యులకు, అలాగే మతి స్థిమితం సరిగా లేనటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. గిరిగారు కూడా తెలుసు అందరికీ. ఎన్నో సంవత్సరాలుగా మనం గిరిగారిని చూస్తున్నాము. ఎక్కడ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎక్కడ రోడ్డు మీద ఎవరు ప్రమాదంలో ఉన్నా, అలాగే మతిస్థిమితం లేకుండా ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన వాళ్ళని సాకుతూ ఉంటారు. దాదాపు 150 మంది పైచిలుకు ఇక్కడ అలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వటమే కాదు, వాళ్ళందరికీ ఆరోగ్యానికి సంబంధించి అంటే వైద్య చికిత్సలను కూడా అందిస్తూ ఆయన గత కొన్నేళ్లుగా ఇదే కార్యక్రమాన్ని నిర్విరామంగా, నిరాటంకంగా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఇది మాత్రం ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈవెన్ కరోనాలో కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు. ఆయన రెగ్యులర్ గా అలా ఫ్యామిలీతో ఇక్కడికి రావటం, చేయటం అన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో కూడా చాదరఘాట్లో ఒక వ్యక్తిని మనకు తెలుసు, అతన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అతను అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అతని హెల్త్ సెట్ అవ్వలేదు, సెట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇక అలాంటి వాళ్ళు 100 మంది ఇక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం అందరినీ కూడా. అయితే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏదైతే ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్ వాళ్ళకి పర్మనెంట్ ప్లేస్ కాదు. కేవలం ఒక 5 ఏళ్ల కాలానికి వాళ్ళు దీన్ని రెంట్కి తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు సొంత గూడు కోసం వెతుక్కుంటూ ఒక స్థలాన్ని అయితే ఎంచుకున్నారు. డోనర్స్ వచ్చి మాకు హెల్ప్ చేస్తే మేము తొందరలో వాళ్ళకి వెళ్తాం. మాకు డబ్బులు అవసరం లేదు మేడం. సీకు కానీ, సిమెంట్ కానీ, ఇంకే అక్కడ సామాన్ అవసరం ఉంటే అవి ఇప్పిస్తే చాలు. మాకు ఒక ఇల్లు తయారవుతుంది. అక్కడ ఉండడానికి మాకు ఒక గూడు అనేది ఉంటుంది. ఇక్కడ మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాము. ఇక్కడ స్టీల్కి, సిమెంట్కి దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే సంతోషం. ఈ 100 మందికి అంటే 150 మంది పైన ఇలాంటి వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకునే దానికి కూడా రెసిస్టెన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నేళ్లుగా నేను కూడా చూస్తున్నా. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒప్పుకోరు. బిల్డింగ్ ఇవ్వడానికి కూడా ఎవరో కొంతమంది ముందుకు వచ్చినా మరికొంతమంది అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. బట్ ఇప్పుడు వీళ్ళకి సొంతగా బిల్డింగ్ కట్టుకొని వాళ్ళ భవనంలోకి వాళ్లే వెళ్ళిపోవాలన్న ఆలోచనలోకి గిరిగారు వచ్చారు. సో ఒకసారి మనం అక్కడికి ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూద్దాం, గిరిగారితో కూడా మాట్లాడదాం, అన్ని డీటెయిల్డ్గా చూద్దాం రండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మన మాతృదేవోభవ ఆశ్రమానికి సంబంధించినటువంటి పర్మనెంట్ బిల్డింగ్ కట్టే ప్లేస్ కి వెళ్దాము అని. అదే ఈ ప్లేస్. నాదర్గుల్లో ఉన్నటువంటి దాదాపు 2400 గజాల స్థలంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సంకల్పం చాలా గొప్పది. అందుకు ఏ రకంగా ఎవరి రూపంలో సాయం అందుతుందో గిరిగారికి తెలియదేమో గాని మొత్తానికైతే ఆ యజ్ఞాన్ని కాదు మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. అందుకు మనందరం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఈ పర్మనెంట్ బిల్డింగ్ అసలు మోడల్ ఎలా ఉంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మందికి షెల్టర్ దొరికే అవకాశం ఉంటుంది, అనాథలకి అలాగే అభాగ్యులకు ఎంతమంది ఇక్కడ ఉండొచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా గిరిగారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి గిరిగారు. ఒక మహాయజ్ఞాన్ని తల మీద పెట్టుకున్నారు. బరువు అనాలా లేకపోతే బాధ్యతను. మొత్తానికి ఇప్పటి వరకు 150 మంది వరకు మీరు మతిస్థిమితం లేనటువంటి వాళ్ళని, తర్వాత ఇల్లు వాకిలి లేనటువంటి వాళ్ళని, అలాగే తప్పిపోయినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి సాకుతా ఉన్నారు ఇన్నేళ్ల నుంచి. వాళ్ళకు ఒక గూడు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు, ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళని కంటిన్యూస్ గా ఉంచేటువంటి పరిస్థితులు ఉండట్లేవు కాబట్టి ఇక తప్పలా మీకు ఇది నాకు తెలిసినంత వరకు. ఎట్లా ఇప్పుడు దీన్ని ఎలా ఫినిష్ చేయబోతున్నారు, ఏంటి అసలు ఇంత బరువైన బాధ్యతని తల మీద ఎత్తుకున్నప్పుడు భయమే లేదా? అంటే మనకు ఒక విషయం చెప్పాలంటే మేడం, ఒక మహాయజ్ఞం, ఒక భూదాన యజ్ఞం అనే ప్రాజెక్ట్ పెట్టుకొని, మీకు తెలుసు గత 6-7 ఏళ్ల నుంచి కూడా మీరు ఒక సిస్టర్ గా సుమన్ టీవీ నుంచి మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మతి స్థిమితం కోల్పోయి రోడ్ల మీద ఎవరైతే తిరుగుతుంటారో వారికి ఎవరికి కూడా గూడు లేదు, కూడు లేదు, వాళ్ళకి గుడ్డ లేదు. రోడ్ల మీద మతి స్థిమితం కోల్పోయి ఒక అన్న వాళ్ళు లేకుండా తిరిగే వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు. సో ఆ దేవుడు ఎప్పుడు వచ్చి మరి వాళ్ళకి ఆ కార్యక్రమాలు చేసి ఒక జీవితాన్ని ఇవ్వాలి. దేవుడు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలా? సో మనమే ఒక అడుగు వేసి చేయాలని 2008లో మనం స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు కంటిన్యూగా సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఒక దగ్గర మనం రెంట్కుంటే అక్కడి నుంచి ఖాళీ చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరే సడన్ గా వచ్చి ఒకసారి ప్రోగ్రామ్ కూడా చేసుకుంటే అక్కడ 5 సంవత్సరాలు లీజ్ కి తీసుకున్నాం. ఆ రోజు కూడా చెప్పాను మేడం మీకు, ఇక్కడ 150 మంది కెపాసిటీ ఉంది.
అది లీజుకి తీసుకున్న ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఇచ్చారు. అంతకుముందుకు 5 సంవత్సరాలకు ఆయన ఫ్రీగా ఇచ్చారు మరి శశాంక్ అవును రెడ్డి గారు. మొదట సో ఎన్ని రోజులని మనం ఇట్లా నేను ఖాళీ చేసుకుంటూ ఇల్లు తిరుగుకుంటూ ఒకరిద్దరు కాదు కదా, అవును. అట్లా 10 ఇండ్లు తిరుగుకుంటూ వచ్చేసరికి నాకు వయసు అయిపోతుంది. ఏ క్షణం ఎప్పుడు మాయమైపోయేది తెలియదు మనుషులు. ఇప్పుడు ఏం లేదులేండి, మీకు దేవుడు ఆశీర్వాదం ఉంటది, చెప్పలేని మంచి పరిస్థితి జరుగుతది మేడం. అంతా. ఈ రోజుల్లో మంచి మంచి మహానుభావులే అవును. చూస్తుండగా మాయమైపోతున్నారు. ఎంతో డబ్బు ఉంది కానీ ప్రాణాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. సో అలా ఏమన్నా జరుగుతుందా అని నాకు భయం కూడా ఉంది మనసులో. సో నేనున్న ఈ 4 రోజులైనా సరే ఆ టైంలోనే ఒక గూడు కట్టించాలి పర్మనెంట్. అది ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ లీజ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ 3 ఏళ్ళు అయిపోయిందా అండి? 3 ఏళ్ళు అవుతుంది మేడం, 2.5 years అయిపోయింది. ఓకే. ఇంకా మళ్ళీ 2 ఏళ్ళు అయితే ఎట్లా? ఆ 2 ఏళ్లలో వీళ్ళకి ఏదన్నా చేయాలని ఒక ఫ్లాట్ ఉండే మేడం, 38 lakhs వచ్చినాయి. పిల్లల పేరు మీద అమ్మేశారా? ఉంటే అది అమ్మేసి వీళ్ళకి అడ్వాన్స్ కట్టేసిన. సో ఏం ఇద్దరు అనలేదా పిల్లలు అండి ఇంట్లో? అంటే వచ్చినాయి, అబ్జెక్షన్స్ వచ్చినాయి. వచ్చినాయా? నేను ఒకటే చెప్పినాను, ఇద్దరు పిల్లలు ముఖ్యమా 150 మంది ముఖ్యమా అంటే మరి నాకైతే వీళ్ళే ముఖ్యమని చెప్పి 150 మంది కోసం నేను అదొకటి తీసేసి వీళ్ళకు దాతల సహాయం ఇంకొక 15 లక్షలు వచ్చినాయి మేడం. ఓకే. ఆ 50 లక్షలతోటి వీళ్ళకు మనం అమౌంట్ కొంతవరకు డిపాజిట్ పే చేశారు. ఇచ్చినాం. వీళ్ళు మనకి ఏం అసలు ఎంత చెప్పారు? అండి మొత్తం? ఇది ఎంత, ఏంటి, ఎక్కడ తీసుకున్నారు, ఏం ప్లేస్ ఇది? నాదరగుల్లేనా? ఇది 1/2 acre మేడం, 2400 గజాలు. ఇది నాదర్గుల్లో మన ఫస్ట్ ఆశ్రమం ఉంది కదా, అవును. అక్కడి నుంచి ఎగ్జాక్ట్ ఒక 2 కిలోమీటర్లు నాదర్గుల్లోనే అవుట్స్కట్. మంచి ఏరియా, పచ్చడి వాతావరణం ఉంది. సో ఇందులో మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఒక ఆలోచనతోటి పర్మనెంట్ ఆశ్రమం పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఓకే. సో మనకి ఒకటి మనం ఉన్న 4 రోజులైనా సరే వాళ్ళకి ఒక గూడు కట్టియాలి. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది మేడం, ఒక ఇల్లు కట్టుకొని హాయిగా ఉండాలని. అవును. సో నా ఒక్కని కోసం కాదు ఇది, నేను చచ్చినప్పుడు కూడా ఏం తీసుకుపోలేను కదా మేడం, అది ఎవరు ల్యాండ్ అయితే తీసుకోపోరండి, తీసుకెళ్ళి. ఎవరు పోయేటప్పుడు సో పట్టుకుపోయేది వీళ్ళ పేరు మీద మంచితనం తప్ప. అంతే, మనం చేసిన మంచి చెడు అంతే. వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు పర్మనెంట్గా నేనున్నా లేకున్నా నా పిల్లలు నా భార్య వాళ్ళు సాధగలుగుతారు. వాళ్ళు పోయిన తర్వాత కూడా కమిటీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు నడిపేయగలుగుతారు అని ఆలోచనతోటి భూదాన యజ్ఞం అని ఒక ప్రాజెక్ట్ పెట్టాను మేడం. మీకు ఒక్క ఓన్ హౌస్ గజానికి. లేదు కదా? లేదు మేడం నాకు. అదే. అయితే ఒక గజానికి 10,000 రూపాయలు చొప్పున విరాళం పెట్టి ఓహో. దాతల సహాయం తీసుకుంటే ఇప్పటి వరకు ఒక 15 లక్షల వరకు మనకు ఆర్థిక సహాయం వచ్చింది. ఆ 15 లక్షలు ఈ 38 లక్షలు అమౌంట్ మనం వీళ్ళకు డిపాజిట్ చేసినాం, అడ్వాన్స్ ఇచ్చినాం. వీళ్ళు 8 నెలల వరకు టైం ఇచ్చారు, మన అదృష్టం. ల్యాండ్ గ్రేట్, అసలు నిజంగా వాళ్ళు కూడా చాలా గ్రేట్. మర్రి శశాంక్ రెడ్డి గారే మళ్ళీ మధ్యలో ఉండి ఈ ల్యాండ్ ఇప్పించారు. డబ్బులు ఎక్కడ పో, ఎట్లా అయితే దాతల సహాయం వస్తుందో అట్లా మేము వీళ్ళు ఇస్తారని పే చెప్పి చేస్తా ఉంటారు అని చెప్పారు. అట్లా 50 లక్షలు అడ్వాన్స్ కట్టినాం. ఇంకా 1,10,00,000 రూపాయలు ఈ ల్యాండ్ కట్టాలి. ఓకే. మరి 1,10,00,000. కన్స్ట్రక్షన్ కి? కన్స్ట్రక్షన్ కి 3 కోట్లతో ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. అంటే 4 ఫ్లోర్లు మళ్ళీ. ఓకే. కానీ వస్తుంది, ఎవరో ఒకరు పంపిస్తారు. మీరు రాలేదా ఈరోజు? ఒక సిస్టర్గా మీరు వచ్చారు, వచ్చి మరి ఎట్లా వీడియోలు వస్తూ ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ చేస్తే అవును. చెప్పాను మేడం, ఒకసారి మీరు వచ్చిపోండి చూడండి మా బాధ అని చెప్తే మీరు వచ్చారు. మీలాంటి వాళ్ళని ఆ దేవుడు పంపిస్తూ ఉంటాడు. మీ నుంచి లక్షల మంది కోట్ల మందికి చేరుతుంది. సో ఎవరో ఒకరు సాయం చేస్తారని వీళ్ళకి మంచి పనికి తలా చెయ్యండి, అంతే మేడం. అట్లా 1,60,00,000 పెట్టి ల్యాండ్ ఇప్పుడు తీసుకున్నాం. 10,000 అన్నారు మీరు ఇందాక, ఏదో Yeah. చెప్తూ మధ్యలో కట్ చేశారు. ఎస్ మేడం. 10,000 గజానికి 10,000 అంటే మీరు దాతల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాక వాళ్ళకి ఏదో చెప్తున్నారు ఇందాక. భూదాన యజ్ఞం అని ఒక ఉదాహరణకి, ప్రాజెక్ట్. యా. ఒక్క గజానికి 10,000 రూపాయలు చొప్పున బర్త్డేలు ఉంటాయి, పెళ్లి రోజులు ఉంటాయి, చనిపోయిన రోజులు ఉంటాయి, వర్ధాంతిలు, జయంతిలు ఉంటాయి. అవును. ఒక్క గజానికి 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు శిలాపలక పైన ఓహో, ఇక్కడ permanent పెడతారా గా వాటిని? ఇక్కడ శిలాఫలకాలు పెడదామని పెడతారా? ఓకే, ఓకే. డిసైడ్ అయిపోయినాము. అట్లా 15 లక్షలు వచ్చాయి. ఇంకా దాతలు కూడా ముందుకు వస్తే ఎంతమంది అయినా, ఒకరు 10 గజాలు ఇవ్వచ్చు, ఒకరు 100 గజాలు. ఇప్పుడు మా లక్ష్మీశేఖర్ సార్ ఉన్నారు, వలిసిటి లక్ష్మీశేఖర్ గారు, ఆయన దాదాపు 10 గజాలకి అమౌంట్ ఇచ్చారు. ఓ, సో అట్లా చాలా మంది ముందుకు రావడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. సో అట్లా దాతల ముందుకు వచ్చి ఒక గజానికి 10 గజాలు, 100 గజాలు ఉన్నవాళ్ళు ఒక 1000 గజాలు కూడా డొనేట్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా Okay. 2,400 గజాలు. ఓకే. సో అది ఇస్తే పర్మనెంట్గా వాళ్ళ పేర్లు పెడతాను. ఎప్పటికీ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఓహో. ఇది 3 కోట్ల ప్రాజెక్ట్ మేడం, ఓహో. 3 కోట్ల ప్రాజెక్టు. ఇప్పుడు శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్టకు పోయినా, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కట్టించిన రూమ్స్ ఉంటాయి. అవును, ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దాతల ఉండడానికి- రూమ్స్ ఉంటాయి. అవును. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళ పేర్ల మీద సంవత్సరంలో ఒక 2 అన్నదానాలు కూడా ఫ్రీగా, వాళ్ళ ఇళ్లలో మ్యారేజ్ డే, బర్త్డే ఉన్నా ఏదున్నా ఫ్రీగా అన్నదానం రూపంలో 150 మందికి చేయాలని ఒక సంకల్పం ఉంది. సో అట్లా 1,60,00,000 భూమికి 3 కోట్లు బిల్డింగ్కి. సో మనకు కావాల్సింది 4 కోట్ల రూపాయలు. ఇంకా ఆ దేవుడు రూపంలో మీరు ముందుగా వచ్చారు, మీ ద్వారా ఈ యొక్క బిల్డింగ్ సక్సెస్ కావాలని 1 ఇయర్లో మళ్ళొచ్చే దసరా వరకు మేము ఇక్కడ ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం మేడం. మరొక ఆప్షన్ కూడా ఏముందంటే, ఇప్పుడు మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే CSR యాక్టివిటీ అని
చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి ఒక సేవ చేసుకున్నటువంటి అదృష్టం కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో మనకి లీగల్గా అంటే మేము సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మాకు వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే ఆల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఏఐటీజీ 12A సిఎస్ఆర్ యాక్టివిటీ అనే సర్టిఫికెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి మేము తీసుకున్నాం కాబట్టి. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సో దాతలు ముందుకొచ్చి సిఎస్ఆర్ యాక్టివిటీ మా ఆశ్రమానికి బిల్డింగ్ పర్పస్లో అంటే మీరు ఐటమ్స్ రూపకంగానే ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకూడదు మేడం వాళ్ళు. సో ఐటమ్స్ రూపకంగా సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు. సో సిఎస్ఆర్ ఒక యాక్టివిటీ ద్వారా మా యొక్క బిల్డింగ్కి మరి మీరు ముందుకు వచ్చి మీరు ఏదైతే సిఎస్ఆర్ యాక్టివిటీ ఉందో వీళ్ళకు ఒక గూడు కట్టిస్తే కనుక సో 150 మంది అభాగ్యులకి ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కళ నెరవేరుతుందని మరి ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి మా ఆశ్రమంలో సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తారని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మేడం. రైట్. ఇక్కడికి వచ్చి ఒకవేళ ఎవరన్నా ఉండాలి అనుకున్నా కూడా పచ్చటి పొలాల మధ్యలో ఇంకొకటి పక్కనే శివాలయం ఒకటి కనిపిస్తుందండి. అది కూడా చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి శివాలయం అని విన్నాను. కావాలంటే ఇక్కడికి వచ్చి అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు దగ్గర ఉండి. అది కూడా ఒక 2 నిమిషాలు చెప్పండి. స్వామివారు ఏంటంటే మేడం గత ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ప్రాచీనమైనటువంటి శివాలయం. 12 సంవత్సరాలకు ఒక్కసారి అక్కడ జాతర జరుగుతూ ఉంది. 12 ఏళ్లకు ఒక్కసారి. అది కూడా 5 రోజులు ప్రాసెస్ ఉంటది. నాదర్గుల్లో ఉన్నటువంటి యాదవ్స్ అందరూ కూడా పవిత్రంగా ఇంటి దగ్గర నుంచి గంపలో స్వామివారికి నైవేద్యాలు అవన్నీ వండుకొని గంపలో శివ మంతుల జాతర అని జరుగుతుంటది. సో అక్కడ చాలా పవిత్రమైన జాతర కాబట్టి 12 ఏళ్ళకి ఒకసారి పెట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తారు 5 సార్లే మేము జాతర చూసామని చెప్తారు. ఆయన 90 ఏళ్ళ వాళ్ళు 5 సార్లు 6 సార్లు నేను చూశాను ఆ జాతర అని చెప్తుంటారు. సో మన దగ్గరకు వచ్చి అక్కడ స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు హ్యాపీగా. రైట్ అండి. మీ సంకల్పం అంటే మీ పర్సనల్ గా కాదు, లేకపోతే మీ స్వార్థంగా కాదు కాబట్టి మంది కోసం చేస్తున్నారు. అది మీ దగ్గర ఉన్నటువంటి 10 మంది ఎవరైతే అనాథలు ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం చేస్తున్నారు కాబట్టి మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది 100%. చూసారు కదా, ఆయన తన కోసం కాదు, తనకి ఇల్లు కూడా లేదు అసలు. యాక్చువల్లీ లైక్ నాకు బ్రదర్, గత కొన్నేళ్లుగా అనుబంధం ఉంది ఈ మాతృదేవోభవతో. నాకు ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చిందన్నా కూడా ఆయన ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే హక్కును చేర్చుకొని సాదుతూ ఉంటారు. అలా కొన్ని ప్రాణాలను ఆయన కాపాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చేయగలుగుతామో అది మన వంతు సాయం కూడా అందరం అందిద్దాం తప్పకుండా. ఎవరు ఏం చేయగలిగితే అది ఆయనకి ఏ రూపేణ చేయగలిగితే ఆ రూపేణ సాయం చేస్తే అది మరికొంతమంది అనాథలకి, తర్వాత ఎవరూ లేనటువంటి, ఏమీ లేనటువంటి, కనీసం మతి స్థిమితం కూడా సరిగా లేనటువంటి వ్యక్తులకు హెల్ప్ అవుతుంది. మేము డెఫినెట్గా మీది నంబరు అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. మీరు నేను అందులో డిస్ప్లే చేస్తానండి. ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి కూడా ఇవ్వండి. ఇస్తే అవన్నీ వేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గట్టి ఇందేరా. మేము 150 మందికి షెల్టర్ కోసం ఎదురు చూస్తున్నాం మేడం. దానికోసం దాతల కోసం మేము ఎదురు చూస్తున్నాము. దయచేసి మీ ద్వారా కానీ ఇంకా డోనర్ ద్వారా కానీ మా ఆశ్రమానికి హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మేడం. ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అర్జున్ మేడం. నాకు ఎవరు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే గిరి సార్ నన్ను తీసుకొచ్చి ఇలా ఇట్లా ఉంచేవారు. ఇక్కడ ఏమైంది? లవ్ ఫెయిల్యూర్ మేడం. అమ్మాయి నాకు దక్కలే అని దాన్ని నేనే కోసుకున్నాను. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేరా? తెలియదు మేడం. ఇప్పుడు ఎవరు ఏడున్నారో తెలియదు. ఏ ఊరు అసలుకి? అంబర్పేట మేడం. ఇక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఇప్పుడు నేను వచ్చి 1 ఇయర్ పైన అవుతుంది. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడు ఓకే మేడం. వదిలేసారా అమ్మాయి గురించి ఆలోచనలు అన్ని వదిలేసారా? గుర్తొస్తుంది మేడం, కాకపోతే ఇక అన్ని మర్చిపోవాలని మర్చిపోతున్నా. అమ్మాయి పెళ్ళి అయిపోయిందా? అమ్మాయి పెళ్ళి మంచిగుందా? తెలియదు. పెళ్ళి అయిపోయింది కదా అంటే బానే ఉన్నట్టు కదా, మరి మీరెందుకు బాధపడేది? గుర్తొస్తే 7th క్లాస్ నుంచి లవ్ మేడం. వామ్మో, 7th నుంచి లవ్వా? ఎలా ఫెయిల్ అయింది మరి? వాళ్ళ ఇంట్లో చూసిన సంబంధం చూసి మ్యారేజ్ చేసుకుని వదిలేసింది. ఇంకా మరి అలాంటి వాళ్ళు మీకు అవసరమా? మంచిగా ఉండండి, ఆలోచించకుండా. అలాంటి ఏమి ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు మీకు లాంటి వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు, మీకు బాబాయిలు, అన్నలు, తమ్ముళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ హెల్ప్ చేయండి. ఇప్పుడు అలా చేసుకుంటాను, ఇక్కడనే ఉంటున్నాను. అవునా? పోనీలే, వెరీ గుడ్. ఏం చదువుకున్నారు? 10th. ఇప్పుడు వేరే బిల్డింగ్ లోకి మారుతున్నారంట కదా, అంటే అది ఇంకా అవ్వలేదు కన్స్ట్రక్షన్. కానీ ముందు డోనర్స్ వచ్చి మాకు హెల్ప్ చేస్తే మేము తొందరలో అల్లకి వెళ్తాం మేడం. మాకు డబ్బులు అవసరం లేదు మేడం. సీకు కానీ సిమెంట్ కానీ ఇంకా అక్కడ ఏమైనా సామాన్ అవసరం ఉంటే అవి ఇప్పిస్తే చాలు, డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు బయట పార్టీస్ అని అవి ఇవి అనేసి లక్షలు ఖర్చు చేస్తారు. మాలాంటి వాళ్ళకి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే సీకు సిమెంటు మాకు కావాల్సిన మెటీరియల్ వస్తాయి, మాకు ఒక ఇల్లు తయారవుతుంది. అక్కడ ఉండడానికి మాకు ఒక గూడు అనేది ఉంటుంది. మాకు కావాల్సిన అదే మేడం, ఇంకేం మాట. ఏం పేరు? నా పేరు జయవర్ధన్ రాజు మేడం. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది హైదరాబాద్ మేడం.
ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? లాస్ట్ ఇయర్ వచ్చాను మేడం, పోయిన సంవత్సరం వచ్చాను. ఎలా వచ్చారు? గిరి సార్ వాళ్ళు తీసుకొచ్చారు మేడం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీకు ఎవరు లేరా? నాకు వైఫ్ చనిపోయింది మేడం. మా అమ్మ, నేను, మా ముగ్గురు పిల్లలం ఉంటేనే. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుకున్నా. ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో నాకు శాలరీ ఇవ్వలేదు. సరిగ్గా శాలరీ ఇవ్వకపోతే ఒక సార్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక మా ఇంట్లో కూడా ఫెడప్ అయిపోయారు. మా అమ్మ ఓల్డ్ అయిపోయింది, 65 years వచ్చేసింది. ఆమెను ఓల్డ్ ఏజ్ రూమ్లో వేశారు. మా బావ, మా చెల్లెలు, మా పిల్లలని ఇట్లనే అనాథాశ్రమంలో వేశారు. సరేలే, నా తన సర్టిఫికేట్స్ ఉండే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అది పెట్టుకొని తిరుగుతుంటే ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఇంటి సామాన్లన్నీ అమ్ముకున్నాం. సామాన్లన్నీ అమ్ముకున్న తర్వాత 7,500 వచ్చినాయి. మా బావ అవి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఆ పైసల్లో నేను బృందావన్ లాడ్జింగ్లో ఉన్నాను. ఆ నుండి నడుచుకుంటూ కాచిగూడలోనే వచ్చాను. దానివల్ల సర్టిఫికేట్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. నేను అన్నీ వెయిట్ చేస్తూ ఒంటరిగా ఉండిపోయా. సార్ వాళ్ళు చూసి ఇక్కడ తీసుకొచ్చారు. మరి మీ అమ్మని పిల్లల్ని కలుస్తారా? కలుస్తాను, సార్ చెప్పారు కల్పిస్తాను, గిరి సార్ చెప్పారు. వేరే దానిలోకి వెళ్తారంట కదా ఇప్పుడు? అవును మేడం, ఇక్కడ మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాము. ఇక్కడ స్టీల్కి, సిమెంట్కి దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే సంతోషం మేడం. ఎంత బాగా చెప్తున్నారు, మేము ఇల్లు కట్టుకుంటున్నాము అని. అంతే కదా మేడం, ఎక్కడ పోయినా వర్క్ దొరకదు. ఇక్కడ వర్క్ చేసుకుంటే ఇక్కడ ఇంతమందిని సాగుతున్నారు. అవును, థ్యాంక్స్. ఏం పేరండి మీది? రామానంద్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఛత్తీస్గఢ. మరి తెలుగు వస్తుంది మంచిగా? తెలుగు ఎక్కడ నేర్పించింది? నా కొడుకు చాలా నేర్పించాడు. మీ కొడుకురా? గిరిగారు కొడుకా? సూపర్ అసలు. ఎంత బాగా చెప్తున్నారు. ఎప్పుడు వచ్చారు మీరు? నేను వచ్చి 2 సంవత్సరాలు దాటిందమ్మా. ఈ 2 ఏళ్లలో నేర్చేస్తున్నారు తెలుగు. మాకంటే బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ సింగర్ చేసేది ఆయన. మరి రాత్రి పగలన్నీ పెద్ద పాట రావు నాకు. తెలుగు మరి సినిమాలు చూడరు ఇప్పుడు. నాకు భక్తి గీతాలు చెప్తాను. భక్తి గీతాలు వస్తాయి, పాడండి. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెరుకున్నాడు. ఆకలికి అన్నము, పేదానికి ఔషధం, పరమాత్మని సన్నిధికి రాబోయ ఓ మనస. ఓకే, రైట్. ఎలా వచ్చారు ఇక్కడకు? నేను మానసికంగా చాలా కష్టాల్లో ఉండేవాడిని. నా కొడుకు ఎత్తుకుంటూ ఎలాగ నాకు ఎందుకు పడ్డాడో అని తీసుకొచ్చాడు. అప్పుడు ఎవరో అని కూడా తెలియదు. ఎక్కడ దొరికారు వీళ్ళకు? రైల్వే స్టేషన్ లో. ఇప్పుడు అంతా మంచిగున్నారా? మీ భార్య, పిల్లలు ఉన్నారా? నా జీవితాన్నే వదిలేశానమ్మా. నాకు కొంత మానసికంగా వేదనలు అన్ని వదులుకున్నాను. ఏం తెలియదు అసలు, ఎక్కడ ఏంటి ఏం తెలియదు. ఛత్తీస్గఢ్ వరకు తెలుసు. ఛత్తీస్గఢ్ తెలుసు, నా ఆస్తులు ఉన్నాయని తెలుసు. ఉన్నాయా? మరి ఆస్తులు అన్ని వదిలేశాను. ఇంకా ఏమి లేదని వదిలేసుకున్నాను. మరి ఇప్పుడు ఏంటి, వేరే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు? కాదు, మా అతను నా కొడుకు ఇలా అవుతాడని నేను అనుకోను. అందరికీ ఆనందంగా చూడాలనుకుంటాడు, కానీ జేబులో రూపాయి లేదని అతనికి తెలవదు. ఎవరికి అన్నం పెట్టాలంటే ఆయన ఊరు తిరుగుతుంటాడు. వాళ్ళు ఆకలితో ఉంటారు, ఏదో ఒకటి చేయాలి, మన కోసం వాళ్ళు చేసుకోవాలి అన్నీ చెప్తాడు ఆయన. ఆయన కింద పలమంది ఇంకోటి కాదు. అందుకని ఏం చేయాలంటే ఇల్లు పోసుకొని చేయాలని చెప్పి దాని కోసం తాను ఎప్పుడు జీవితంలో అన్నీ ఆయన చేసుకున్నాడు, కానీ ఆయన జీవితంలో ఏమి సంతోషం చేసుకోవాలి. ఆ సన్నదానికి